అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మరి సంవత్సర కాలం అంతా దేవుని మనం కాపాడి నూతన సంవత్సరంలో మనందరం అడుగు పెట్టేలా చేశాడండి. మరి గత సంవత్సరం అంతా మనందరి ఆరోగ్యాల విషయాలు, మరి ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందుల విషయంలో, మరి కుటుంబాలలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లోనే, మరి శరీర పరంగా, ఆత్మీయ పరంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో జరిగించాడండి. మీ అందరి కుటుంబాల్లో కూడా జరిగించాలని అనుకుంటున్నానండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి 2023 సంవత్సర కాలం అంతయు నా తండ్రి నన్ను కానీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కానీ నా తండ్రి, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి క్షేమంగా ఉంచారు తండ్రి. ఆరోగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ఆయుష్ని దయచేశారు తండ్రి. ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నా తండ్రి మాకు సహాయంగా నా తండ్రి మీ కృపను తోడుగా ఉంచారు తండ్రి. ఆత్మీయంగా నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. అందుని బట్టి నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నా తండ్రి ఒక సంవత్సరం దయాకిరీటంగా నా తండ్రి మా అందరికీ దయచేసినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన మేము నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి కొత్త వాగ్దానాలతో నా తండ్రి ఆత్మీయంగా ఇంకా నీకు చేరువయ్యే వాళ్ళముగా ఉండటానికి నా తండ్రి మాలో ఉన్న బలహీనతలను తీసివేసుకోవటానికి నా తండ్రి ఆత్మీయంగా ఇంకా బలపడటానికి నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచమని నా తండ్రి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి శరీర పరంగా ఆత్మీయ పరంగా నీ బిడ్డలకు నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి సమృద్ధిని దయచేయండి తండ్రి ఆశీర్వాదాన్ని దయచేయమని నా తండ్రి నీ బిడ్డల చుట్టూ నీ కంచె నీ కాపుదల నీ కృప నుంచి నా తండ్రి ఈ ప్రార్థనంతి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. మరి మనందరికీ తెలుసు, మనం చూసుకున్నట్లయితే మరి కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు తర్వాత మరి సువార్త ప్రకటన చేసిన వాళ్ళు మనకు కనపడేది యేసుక్రీస్తు వారు శిష్యులు, అపోస్తులు అపోస్తులుగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం. మనందరికీ మనం ఆలోచన ప్రకారం మనకి అపోస్తులు అనగానే యేసుక్రీస్తు శిష్యులు అనగానే మనకి టక్కని గుర్తొచ్చేది ఏంటంటే 12 మంది శిష్యులు అని చెప్పి మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రేమైన అపోస్తులు 12 మంది అని చెప్పి. అయితే మరి ఆ 12 మందిలో మరి పేరుగా మరి మనకి కనపడకపోయినా, పేరుని గురించి మనం మాట్లాడుకోకపోయినా, మరి ఒక వ్యక్తి మరి ఆ అపోస్తులతో పాటు మరి అపోస్తులలో మరి చేర్చబడే మరి అవకాశాన్ని పొందిన ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. ప్రేమైన పిల్లారా, ఆయనే బర్నబా గారు. మరి అపోస్తులలో మరి చేర్చబడే అవకాశం పొందిన మరి ఆ బర్నబా గారి గురించి ఈరోజు మనం కొద్ది మాటలు ఆలోచించుకుందామండి. కొద్ది మాటలు ఆయన గురించి మరి ఆయన యొక్క జీవితంలో సువార్త ప్రకటనలో ఆయన యొక్క జీవితం గురించి కొద్ది మాటలు ఈ రోజు మనము ఆలోచన చేసుకుందాం. మరి బర్నబా గారి గురించి మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అపోస్తులలో అపోస్తులుడైన పౌలు గారితో మరి పరిచర్య చేసినట్టు ఆయన గురించి మనకి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన గురించి మనకు చక్కగా వివరణగా కనపడుతుందండి. ఆయన యొక్క జీవితం గురించి మొత్తం ఎక్కువగా పౌలు గారితో పరిచయం చేసిన సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి. అంతేకాదు కానీ మరి యేసుక్రీస్తు వారు మరి చేర్చుకున్న 70 మంది శిష్యుల్లో మొదటి వ్యక్తిగా ఈ బర్నబా గారు కనపడతారు. ప్రేమైన దేవుని పిల్లారు, మరి బర్నబా గారి గురించి మరి చూసుకున్నట్లయితే మరి ఆయన ఎక్కడ వాడు ఏంటి అనేది కనుక మనము ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుందండి. ఒక్కసారి చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండెను. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను.
ఇక్కడ బర్నబా గురించి మాట్లాడుతూ, బర్నబా గారికి అంతకుముందు ఆ పేరు లేదంట. ఆ పేరు ఎవరు పెట్టారంట ఆయనకి? మిగతా శిష్యులు, అపోస్తులైన మిగతా శిష్యులు ఆయనకు ఆ పేరు పెట్టారంట. అంతకుముందు ఆయన పేరు ఏంటని మనకు కనపడుతుంది, కనపడుతుంది అంటే ఏసేపు అని కనపడుతుంది. ఆయన ఒక లేవీయుడు అంట. ఆయన పుట్టిన ప్రాంతం ఏమిటంటే కుప్రా అనే ప్రాంతంలో ఆయన పుట్టాడంట. ఆయన లేవీయుడు అంట. ఆయన పేరు యోసేపుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఆయన సువార్త పరిచర్య మరి కాలంలో అపోస్తులు అతనికి ఆ యోసేపు పేరు బదులు బర్నబా అని పేరు పెట్టారంట. అంటే ఆ పేరుకి అర్థం కూడా చెప్తూ హెచ్చరిక పుత్రుడు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. కిందకు వచ్చినట్లయితే పుట్టినట్లు ఆదరణ పుత్రుడు అని కనపడుతుంది. ప్రేమైన పిల్లలు అనగా సువార్త సమయంలో అపోస్తులు అతని పేరుని హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడిగా అతని పేరు మార్చడం అనేది జరిగింది. ప్రేమైన పిల్లారా, అనగా ఇక్కడ బర్నబా గారి యొక్క నివసించిన ప్రదేశం ఏంటంటే కుప్రా. ఆయన అసలు అంతకుముందు ఆయన పేరు ఏంటంటే యోసేపు. ఆ లేవీయుడుగా ఉన్న అతను యోసేపు అయిన అతని పేరు బర్నబాగా మార్చబడినట్లు మనకి ఈ అపోస్తుల 4 అధ్యాయం 36 వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రేమైన పిల్లరా, ఇంకా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి బర్నబా గారి జీవితంలో మరి ఒక ముఖ్యమైన విషయంలో ఆయన పాత్రను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమైన పిల్లరా, మనము అనుకుంటాం కానీ మన జీవితాలలో ఎన్నో సంఘటనల్లో మనకు తెలియకుండానే మరి మన పాత్ర అనేది దేవుని కార్యం జరిగించడానికి దాంట్లో మన పాత్ర అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అసలు అలా అది మన ద్వారా జరిగిద్దని మనము కూడా అనుకోలేము. దేవుడు ఎవరిని ఏ సమయంలో ఎలా ఎన్నుకుంటాడో ఎవరికి తెలియదు. ప్రేమైన పిల్లలు, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క సంకల్పం ప్రకారము మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని కార్యక్రమాల్లో మన ఆయన ఒక పాత్రగా ఎన్నుకుంటూ ఉంటాడు. ఇక్కడ బర్నబా గారి గురించి కూడా మరి ఆయన జీవితంలో కూడా మరి సువార్త పనులు ఆయన యొక్క ముఖ్య పాత్ర ఒక విషయంలో మనకు కనపడుతుంది. అదేంటో కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యములు గ్రంథం చూద్దామండి. అపోస్తుల కార్యములు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడి త్రోవలో ప్రభువును చూచిననియో, ప్రభు అతనితో మాట్లాడనియో, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియో వారికి వివరంగా తెలియపరచను. ఇక్కడ మాటలను బట్టి ఆయన బర్నబా గారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, పైన వాక్యాలు చదువుకున్నట్లయితే మనకు కనపడుతుందండి, ఒక వ్యక్తిని తీసుకొచ్చి శిష్యులకి పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి ఎవరంటే పౌలు గారు. మరి పౌలు గారు దేవునిని చూసిన సంగతి, ఆయన భయపడకుండా మరి ప్రకటించిన వాక్యం, దేవుని గురించి వాక్యం ప్రకటించుచున్న సంగతి, వీటన్నిటినీ మరి అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి ఆ శిష్యులకి వివరించి పౌలు గారిని శిష్యులకి పరిచయం చేస్తారు బర్నబా గారు. అనగా అపోస్తులైన పౌలు గారిని శిష్యులకు పరిచయం చేసిన వ్యక్తిగా బర్నబా గారు ఇక్కడ మనకి కనపడుతున్నారు. ప్రేమికులారా, అనగా అంతకు ముందే పౌలు గారితో బర్నబా గారికి పరిచయం అనేది ఏర్పడింది. ఆ పరిచయం ద్వారా పౌలు గారిని తీసుకొచ్చి మిగతా శిష్యులుగా పౌలు గారిని పరిచయం చేస్తూ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, దేవునికి ఆయన కనబడిన దర్శనమును, దర్శనం తర్వాత అతను భయపడకుండా దేవుని గురించి చేస్తున్న ప్రకటనలు, వీటన్నిటినీ శిష్యులకు వివరించి ఆయన్ని పరిచయం చేసినట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. అనగా శిష్యులకు అపోస్తులైన పౌలు గారికి పరిచయం చేసే మరి ఆ క్రమంలో మరి బర్నబా గారు ఒక ప్రముఖమైన భాగం, మరి ఆయన యొక్క జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినట్లు మనకు అక్కడ కనపడుతుంది. ప్రేమ పిల్లారా, ఇంకా ఆయన గురించి గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తర్వాత గనుక మనకి చూసుకున్నట్లయితే మరి హతసాక్షులుగా మరణించిన వారిలో మొట్టమొదటి వారు స్టెఫెన్గా మనకి కనపడతారంట. ఆయన రాళ్లతో కొట్టబడి చనిపోతారు. అయితే ఆయన మరణం తర్వాత మరి మరి వాళ్ళు చెదిరిపోవటం అనేది, సువార్త ప్రకటించే క్రమంలో వాళ్ళు చెదిరిపోవటం అనేది జరుగుతుంది. అలా చెదిరిపోయి మరి అన్ని జనులకు కాకుండా యూదులకి మరి సువార్త ప్రకటన జరిగిస్తున్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమ అపోస్తుల కార్యంలో మనం చదువుకున్నట్లయితే, ఆ అపోస్తుల కార్యంలో గ్రంథం అంతా మనం చదువుకున్నట్లయితే మరి ఖాళీ దొరికినప్పుడు మనకి అక్కడ కనపడుతుంది. అలా వాళ్ళు చెదరిపోయి మరి యూదులకి మరి సువార్త అంటే దేవుని గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఆ ప్రకటించే క్రమంలోనే ముఖ్యంగా కుప్రా ప్రాంతానికి, అంత్యొక ప్రాంతానికి మరి వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నట్లు మనకు అక్కడ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ప్రేమైన పిల్లారా, ఆ
ఇక్కడ చూసినట్లయితే మరి ఆ బర్నబా గారు కూడా మరి ఆ సువార్త ప్రకటన గురించి తెలుసుకొని ఆయన కూడా అంతియొక్య వెళ్ళి ఆయన కూడా అక్కడ సువార్త ప్రకటన చేసినట్లు మనకి కనపడుతుంది. ఆయన ద్వారా కూడా అనేక మంది దేవుని వైపు నడిపించబడినట్లు మనకి ఆ బైబిల్ గ్రంథంలో అధ్యాయాల్లో చదువుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. ప్రేమ సువార్త పనిలో బర్నబా గారు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆయన కూడా అనేక మందిని దేవుడి వైపు నడిపించడం అనేది జరిగింది. అయితే అలా అంత్యొకయలో మరి అలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయన తార్సుకి వెళ్ళటం అనేది జరుగుతుంది. మన ముందు భాగాలు చదువుకున్నట్టయితే ఆయన తార్సుకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మరి పౌలు గారు మరి యూదులకే కాదు అన్ని జనులకు కూడా సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి ఆయన గురించి తెలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయననే తార్సు నుంచి మళ్ళీ అంత్యొకయకి ఆయనను కూడా తీసుకొని రావటం అనేది జరుగుతుంది. ప్రేమ అలా తీసుకొని వచ్చాక మరి అక్కడ మందిరంలోనే వాళ్ళు అభిషేకించబడి మరి అపోస్తులుగా వాళ్ళు కూడా పిలువబడటం అనేది అపోస్తుల్లో వాళ్ళు కూడా చేర్చబడటం అనేది జరుగుతుంది. పౌలు గారు బర్నబా గారు మరి అలా పౌలు గారు బర్నబా గారు మరి అపోస్తుల్లో చేర్చబడిన తర్వాత మరి అనేక మంది అన్య జనులకు సువార్త ప్రకటించటం అనేది జరిగింది. సున్నతి లేని వారికి మరి కుదరదని చెప్పి మరి ప్రకటించనే వాళ్ళని అంగీకరించుకునే సమయంలో ఆ సున్నతి లేని వాళ్ళకు కూడా అంటే అన్యజనులకు కూడా మరి వాక్యం ప్రకటించడం అనేది వాళ్ళిద్దరూ జీవితంలో జరిగించిన సంఘటన అనేది మనకు అక్కడ కనపడుతుంది. ప్రేమైంది అనుకున్నారు. అంతేకాదు అనేక ప్రాంతాలలో పౌలు గారు బర్నబా గారు సువార్త ప్రకటన చేసినట్లు మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అనేక ప్రాంతాలకి ఏ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ప్రకటన చేశారో మనకు అక్కడ కనపడుతుంది. ప్రేమైంది పిల్లల అలా సువార్త ప్రకటనలో మరి బర్నబా గారి యొక్క జీవితం అనేది మనకి కనపడుతుంది. ఒక ముఖ్య పాత్ర ఆయన కూడా అపోస్తులతో పాటు పోషించినట్లు మనకి కనపడుతుంది. మనం అపోస్తుల పేర్లు అని చెప్పి సండే స్కూల్లో కానీ చదువుకునేటప్పుడు ఆయన పేర్లు మనం చదువుకోం కానీ పౌలు గారి పేరుని చదువుతాం కానీ బర్నబా గారి పేరుని మనం చదవం కానీ ఆయన కూడా అపోస్తులతో పాటు చేరి అనేక మందికి సువార్త ప్రకటించినట్లు మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో చదువుకోవచ్చు. పిల్లారా పౌలు గారితో ముందుగానే పరిచయం ఉన్న అతను పౌలు గారిని మరి శిష్యుడికి కూడా అతనే పరిచయం చేశారు. తర్వాత తార్సుకు వెళ్లి పౌలు గారిని వెళ్ళి అంత్యోకయకు తీసుకొచ్చి ఆయనతో కలిసి మరి సున్నతి లేని వాళ్ళకి కూడా మరి వాక్య ప్రకటనను సువార్త ప్రకటన జరిగించడం అనేది అక్కడే వాళ్ళు అపోస్తులలో చేర్చబడటం అనేది జరిగిన సంగతులన్నీ మనకి కనపడతాయి. అలా అపోస్తులైన పౌలు గారితో కలిసి బర్నబా గారు మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అనేది అనేక మందిని దేవుని వైపుకి నడిపించడం అనేది జరిగింది. ప్రేమికులారా మరి ఆ తర్వాత ఏమైందన్న ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత పౌలు గారు బర్నబా గారు మరి వాళ్ళ మార్గాలు వేరైపోవటం అనేది జరుగుతుంది. అదే ఆ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక వచనం చూసుకొని ముగించుకున్నామండి. అపోస్తుల కార్యములు ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం అండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. ఇలా పౌలు గారు బర్నబా గారు మరి కలిసి సువార్తను కొంతకాలం ప్రకటించిన తర్వాత ఏం జరిగిందని కనుక మనం చూసినట్లయితే 39వ వచనం 15వ అధ్యాయం 39వ వచనంలో వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళారు. మరి అతని మేనల్లుడైన మరి మార్కుని వెంట పెట్టుకుని బర్నబా గారు తిరిగి మళ్ళీ ఆయన ప్రాంతం వైపు అయిన కుప్రా వైపు ఆయన వెళ్ళిపోవటం అనేది జరిగింది. ప్రేమ అలా మరి పౌలు గారు మరి కొంతకాలము మరి అనేక మందికి సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళలో కొంత మాటల వాదన వాళ్ళిద్దరికి కుదరక మళ్ళీ వేరుగా వెళ్లి సువార్తను ఎవరికి వాళ్ళు ప్రకటించడం అనేది జరిగినట్లు మనకి కనపడుతుంది. అయితే తర్వాత గనక మనం చూసినట్లయితే బర్నబా గారు అయితే కుప్రా గ్రామానికి వెళ్ళిపోయినట్లు మనకి కనపడుతుంది. ప్రేమైతే పిల్లరా ఆ తర్వాత బర్నబా గారి గురించి మనకి వ్రాయపడలేదు కానీ మరి చరిత్రలో గనక మనకి చూసుకున్నట్లయితే ఆయన కుప్రా ప్రాంతంలో మరి హతసాక్షినిగా మరి సువార్తను ప్రకటించి హతసాక్షినిగా అతని మరణం జరిగిందని చెప్పి మనకి చరిత్రలో కనపడుతుంది. ప్రేమైన బిడ్డలారా
కాబట్టి దీన్ని బట్టి మనకి బర్నబా గారి జీవితం బట్టి మరి ఆయన సువార్తలో ఆయన పాత్ర ఏంటనేది మనకి అర్థమవుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, మరి పౌలు గారితో పరిచయం, ఆయన శిష్యుల్ని పరిచయం చేయటము, మరి ఆయనతో కలిసి మరి అపోస్తులుగా చేర్చబడి అనేక మంది మరి అన్యజనులకి మరి సున్నతి లేని వారికి మరి పరిచయం చేసినట్టు మనకి కనపడుతుంది. తర్వాత పౌలు గారితో వేరైపోయిన మరి కుప్రా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటన చేసి హతసాక్షిగా మారినట్టు మనకి అర్థమవుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, ఇది బర్నబా గారి జీవితం. ప్రేమ దేవుని పిల్లారా, మరి వచ్చే వారము మరి ఒక వాక్యంతో మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ఇంకా మీలో ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.